ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయిక, రాజాదిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఇది ఇప్పుడే వినమ్మా, ఒక గంటలో ఆశ్చర్యపోయే సంఘటన నీ జీవితంలో నీ బాబా జరిపించబోతున్నారు. అవునమ్మా, నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా. నీ బాబా నీ జీవితంలో ఏం జరిపించబోతున్నారో, ఎలాంటి సంఘటన జరిపించబోతున్నారో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈరోజు నా ఈ వాక్కును వినాల్సిందే. వదులుకోకుండా జాగ్రత్తగా ఒంటరిగా వినమ్మా. నీ ఇంట నువ్వు మినుపెప్పుడో చూడని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని నీకు జరిపిస్తాను అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తల్లి, నీకైనా ఒక మంచి సంఘటనని నీ జీవితంలో జరిపించబోతున్నానమ్మా. అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది ఎక్కడున్నా సరే జాగ్రత్తగా వినుచాలు. తప్పకుండా నీ జీవితం మారుతుంది. నీ బాబానే అన్నిటినీ మారుస్తాను కదా. ఇదిగో ఇప్పుడు నీ మనసులో నువ్వు ఎంతో ఆశగా, ఎంతో ఇష్టంతో ఏదైతే జరగాలి అని చెప్పి ఆశపడుతున్నావో, ఏదైతే నీకు కావాలి అని అనుకుంటున్నావో అది అచ్చు అలానే జరిపిస్తాను. జాగ్రత్తగా నీ బాబా చెప్పేది ఆఖరి వరకు వినమ్మా. నిన్ను రక్షించుకోవడానికే కదా నీ బాబా ఉన్నది. మరి నిన్ను నడి సముద్రంలో వదిలేస్తాను అని ఎలా అనుకుంటున్నావు? నిన్ను వదలను. నేను ఎప్పుడూ కూడా నా కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను. నీ జీవితాన్ని నేను మారుస్తానమ్మా. నీ జీవితాన్ని స్వచ్ఛంగా, ఆనందమైనదిగా మార్చే బాధ్యత ఒక తండ్రిగా నాది. నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు నీ జీవితంలో జరిపిస్తాను. అసలు ఇది నా జీవితమేనా, బాబా ఇంతలా మార్పు వచ్చిందా అని నువ్వు ఆశ్చర్యపోయేంతలా నీ జీవితం ఉంటుంది. అంత బ్రహ్మాండంగా, అత్యద్భుతంగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. ఎలా అయితే నువ్వు నీ జీవితం ఉండాలి అని ఇన్నాళ్ళు కలలు కంటూ వస్తున్నావో ఆ జీవితాన్ని నీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. ఇక నీ మనసులో ఉన్న భయం, ఆందోళన అన్నీ కూడా దూరంగా విసిరిపడేసేయి. వాటి వల్ల నువ్వు ఇంకాస్త ఇబ్బంది పడుతున్నావు తప్పితే వాటి వల్ల ప్రయోజనమే లేదమ్మా. అందుకే వాటన్నిటినీ దూరం పెట్టు. పూర్తిగా నువ్వు నాపై నమ్మకం ఉంచు చాలు. నిన్ను ధైర్యంగా ఉంచడానికి ఏం చేయాలి అనేది, ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది ఇలా ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా నేను చెబుతాను. నువ్వు నాపై కాస్త నమ్మకంతో విన్నావంటే చాలు. నీ కలలన్నీ కూడా నిజం చేసి నీకు నచ్చిన వాళ్ళందరినీ కూడా నీ దగ్గరికి చేస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని మార్చి బంగారమయం చేస్తాను. నువ్వు ఆశ్చర్యపోయేంతలా నీ జీవితాన్ని పూర్తిగా నేను చక్కదిద్దుతాను. ఇది అక్షర సత్యం. నేను చెప్పినట్లే జరుగుతుంది. నీ జీవితంలో ఒక అత్యద్భుతాన్ని జరిపిస్తాను. దానికోసంగా నువ్వు పూజలు, పునస్కారాలు అంటూ ఖరీదైనవి ఏవి చేయనవసరం లేదు. ఇవి చేస్తేనే నా బాబా నన్ను మెచ్చుకుంటారు అని నువ్వు నా కోసంగా అప్పులు చేసి హంగు ఆర్భాటాలతో పూజలు చేయాల్సిన అవసరం లేదమ్మా. కేవలం నాపై నమ్మకంతో ఒక్క పువ్వు సమర్పించినా చాలు, నీ బాబా ఉప్పొంగిపోతారు. తల్లి, అవును, నీ దగ్గర ఏది ఉంటే అదే నాకు మనస్ఫూర్తిగా సమర్పించు. ఒక్క గ్లాసు నీళ్ళైనా సరే నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను. లేని వారికి సహాయం చేయమ్మా చాలు, నేను నీకు సహాయం చేస్తాను. నిన్ను నీకు ఎప్పుడూ కూడా నేను మణులు, మాణిక్యాలు అడగడం లేదు. వజ్ర వైడూర్యాలు నాకు అవసరం లేదు. ఈ ఫకీరుకు కావలసిందల్లా ఎప్పుడూ ఒక్కటే, అది నీకు తెలిసిందే. నా బిడ్డ ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో
నన్ను మనస్ఫూర్తిగా సేవించడమే. ఈ ఫకీరుకి ఇది చాలమ్మా. తృప్తిగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా మారుస్తాను. అలానే మిగతా బిడ్డలకి సాయం చేయడం, ఇవి ఉంటే చాలదా చెప్పు? నీ జీవితాన్ని నేను మార్చడానికి ఇంతకు మించి నా బిడ్డ నుంచి నేను కోరుకునేది ఏదీ లేదు. ఇక జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను జరిపిస్తాను. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా సరే సహాయం చేయడానికి ఎవరూ లేరని దిగులు పడకు. నీ బాబా ఎప్పుడూ కూడా ఉంటారు. నీ చెయ్యి విడిచి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఇలా చూడు, నీ జీవితంలో కొన్ని నిజాలు, అలానే కొంతమంది నిజస్వరూపాలు కూడా నీకు తెలియాలని నీ ఎడల నీ వెంటే నేను వస్తున్నాను. వారి స్వభావం గురించి నీకు చెబుతూనే ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు నన్ను గుర్తిస్తున్నావు, మరికొన్నిసార్లు ఏమీ పట్టనట్టుగా అలానే వెళ్ళిపోతున్నావు. ఇలా చూడు తల్లి, ఏదో ఒకలా నువ్వు గ్రహించాలమ్మా. అవసరమైనప్పుడల్లా నీకు సందేశాలు నేను పంపుతూనే ఉన్నాను కదా, వాటిని కాస్త గమనించు చాలు. నిర్లక్ష్యంగా ఉండకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నువ్వు నమ్మకుండా జాగ్రత్తగా ఉండు. బంధాలని తెంచుకో అమ్మా అని నేను చెప్పడం లేదు. అందరితో మాట్లాడు, అందరితో మంచిగా ఉండు, మోసపోవద్దు చాలు. ఈ ఒక్కటే నీకు నేను పదే పదే చెబుతున్నాను. మంచిగా మాట్లాడినంత మాత్రాన అందరూ మంచివాళ్ళు అయిపోరు కదా. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే అన్నీ మారుతాయి. లేదంటే తేలికగా నిన్ను మోసం చేయడానికి ఎంతోమంది నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవి నువ్వు కొంతమందిని కనిపెడుతున్నావు, మరికొందరిని నమ్మేస్తూ మోసపోతున్నావు. అందుకే నేను చెబుతున్నాను, జాగ్రత్త. నీకు ఆపద వస్తుంది అని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను. నీకు ఒక రక్షణ కవచంలా మారుతాను. నువ్వు చెడు మార్గంలో నడవకుండా, చెడు మాటలు మాట్లాడకుండా ఉండేలా నేను ఎప్పుడూ నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. చిన్నపిల్లల్లాంటి మంచి మనసు నీది. ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతున్నావు. కాబట్టే నీకు చెడు చేయాలని చూసేవారిని అడ్డుకుంటాను. నీకు చెడు తలపెట్టాలని ఆలోచించే వారిని నాకు వదిలేసే. నువ్వు ప్రశాంతంగా నిశ్చింతగా ఉండు. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళి నీ జీవితాన్ని మారుస్తాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నా బిడ్డకి ఏదైనా ఆపద వస్తే ఒక తండ్రిగా నేను కాకుండా ఇంకెవరు ముందుకు వస్తారు? ఇంకెవరు సాయం చేస్తారు చెప్పు? నేనేమి ఊరికనే చేయడం లేదులే అమ్మా. నీ మంచి మనసుకి నేను ఇచ్చే గొప్ప బహుమతి. నీది ఎంతో మంచి మనసు కాబట్టే నేను ఇంతలా నీకు సాయం చేస్తూ ఉన్నాను. నీకు దానం చేస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను. ఇది నీ మంచి మనసుకి నువ్వు గెలుచుకుంటున్న బహుమతి. అవునమ్మా, ఇంత మంచి మనసున్న నా బిడ్డల జోలికి ఎవరైనా వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తాను. అసలు నీ బాబా అంటే ఏంటో కూడా వారు అతి త్వరలోనే స్పష్టంగా తెలుసుకుంటారు. నువ్వు ఒంటరివని, నీ వైపు ఎవరూ కూడా లేరు అని వాళ్ళు విర్రవీగుతున్నారు కదా. ఇక వాళ్ళ ఆటలు ఏవి కూడా సాగనివ్వనులే. నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివి కాదు. నీకు తోడుగా పక్కన బలంగా నీ సాయి తండ్రి ఎప్పుడూ ఉన్నారు అని ఆ విషయం వాళ్లకు తెలియక నీతో అలా ప్రవర్తిస్తున్నారు. నేను నీ వెంటే ఉన్నాను అని వాళ్ళకి తెలిసేలా చేస్తాను. వాళ్ళకి తెలియదు కదా. అదే తెలుసుంటే నిన్ను ఇబ్బంది పెడతారా చెప్పు? నీ వెనుక బ్రహ్మాండ నాయకుడైన ఈ బాబానే నీ వెంట ఉన్నారని తెలిసే రోజు అతి దగ్గరలోనే ఉంది. భయపడకు, నేనున్నాను కదా, నిశ్చింతగా ఉండు. నేను ఉండగా నా బిడ్డకి ఏదీ కూడా జరగనివ్వను. ఈ బాబా రక్షణలో నువ్వు ఆనందంగా ఉంటావు తల్లి. కానీ నీ అతి మంచితనం వల్ల లేనిపోని కష్టాలని కొని తెచ్చుకుంటున్నావనే ఈ తండ్రి బాధ అంతా కూడా. ఈ తండ్రి ఎప్పుడూ నీకు చెప్పేది ఒక్కటే, ఎవరు మంచివారు, ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు నీ మంచి కోరుతున్నారో అనేది తెలుసుకొని మసులుకో. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయి, కానీ
ఆపద అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్న వారిని నమ్మి నువ్వు మోసపోవద్దమ్మా. ఇది నువ్వు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన ఒక నిర్ణయం. కాబట్టి నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారన్న విషయాన్ని అస్సలు మర్చిపోకు. ఎంత కష్టం వచ్చినా నీ పక్కన నీ ముందుగా నేను నిలబడతాను. ఎదుటివారికి నిన్ను రక్షణ కవచంలో ఉంచి నేను కాపాడుకుంటానమ్మా అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్లో చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.